హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకు క్యారెట్ హల్వాని బెల్లంతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మీరు ఎప్పుడైనా హెల్తీగా స్వీట్ తినాలనుకుంటే ఏదైనా అకేషన్ ఉన్నా చాలా సింపుల్గా, అది కూడా తక్కువ టైంలో ఈజీగా ఇలాగా బెల్లంతో ఒక్కసారి క్యారెట్ హల్వా ట్రై చేయండి. చూడండి ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా బాగా కుదురుతుంది. నేనైతే మీకు కప్పు కొలతల ప్రకారంగా ఇక్కడ క్యారెట్ హల్వాని చేసి చూపించాను. ఆ కొలతలతో ట్రై చేసి చూడండి. ఈ క్యారెట్ హల్వా కోసం అయితే ఫస్ట్ ముందుగా ఇక్కడ నేను ఒక 300 గ్రాముల వరకు క్యారెట్ తీసుకున్నానండి. ఈ రెడ్ క్యారెట్స్ జనరల్గా హల్వా చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు అది మనకి ఈ వింటర్ సీజన్లో బాగా ఈజీగా దొరుకుతాయండి. ఈ రెడ్ క్యారెట్ మీకు దొరికితే వాటితో ట్రై చేయండి, లేకపోతే ఆరెంజ్ కలర్ క్యారెట్స్ ఉంటాయి కదా, వాటితో ట్రై చేయండి. ఇలాంటి ఇది అందరి ఇళ్లలో ఉంటుంది కదండి. తురుముకునే దాంతో చక్కగా ఈ 300 గ్రాముల క్యారెట్ని అయితే చక్కగా తురిమేసేసుకోండి. ఆ పైన ఉన్న చెక్కు తీసేసి ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆ ఎడ్జెస్ని కట్ చేసుకొని ఈ విధంగా తురుముకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి కానీ, లేకపోతే మీకు అడుగు మందంగా ఉండే కడాయి ఏదో ఒకటి స్టవ్ మీద పెట్టుకోండి. అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి మనకి వేడైన తర్వాత ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్స్ వరకు అయితే డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బాదం పప్పులు వేశాను ఒక 2 టీ స్పూన్స్ వరకు. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇవి నల్ల ద్రాక్ష అంటారు కదా, బ్లాక్ కిస్మిస్ వేసుకున్నాను. మీకు నచ్చినవి అంటే జీడిపప్పు, బాదం, పిస్తా, ఇలా ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఆ నేతిలో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 2 టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. ఈ హల్వాకి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, ఒక 2-3 టీ స్పూన్స్ వరకే పడుతుంది. ఇప్పుడు ఈ నేతిలోకి మనం ముందుగానే తురుము పెట్టుకున్నాం కదా, ఈ రెడ్ క్యారెట్ ఉంది కదా, ఈ తురుముని ఒక 2 కప్పుల వరకు వచ్చిందండి. నేను తీసుకున్న 300 గ్రాముల క్యారెట్కి 2 కప్పుల వరకు ఈ తురుము వేసుకుంటున్నాను. మీరు ఏదైనా ఒకటి కొలతకు పెట్టేసుకోండి. దాంతో అన్నీ కూడా కొలుచుకున్నారంటే చాలా బాగా కుదురుతుంది క్యారెట్ హల్వా. ఈ 2 కప్పుల క్యారెట్ తురుముని మూత పెట్టుకోవద్దు. ఫస్ట్ అయితే ఒక 4-5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా నేతిలో ఫ్రై చేసుకోండి. ఒక 4-5 నిమిషాల తర్వాత అప్పుడు మూత పెట్టేసుకోండి. ఈ విధంగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ మనకి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి లైట్గా ఆవిరికి చక్కగా ఉడుకుతుందండి. ఇక్కడ చూడండి, పట్టుకుంటే మనకి కొంచెం లైట్గా సాఫ్ట్ అయిపోతుంది. ఒక 50% వరకు ఈ విధంగా ఫస్ట్ అయితే కుక్ చేసుకోండి. ఇలాగ మనకి ఒక 50% మనకి ఆ క్యారెట్ తురుము కుక్ అయిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత అయితే ఈ విధంగా పాలు వేసుకోండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో క్యారెట్ తురుము సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల వరకు అయితే కాచిన పాలు వేసుకోండి. పచ్చిపాలు కాదండి, ఆల్రెడీ పక్కన స్టవ్ మీద వేడి చేసి పెట్టుకోండి. పాలు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఈ పాలని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ పాలు మొత్తం కూడా ఆ క్యారెట్ తురుము పాలు చక్కగా 2 కూడా ఉడికి దగ్గరకు వస్తూ ఉంటుందండి. అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇలాగా పాలతో ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా చిక్కటి పాలు వేసుకోండి. మీకు ఈ విధంగా చిక్కటి పాలు లేవు అనుకోండి, ఒక కప్పు వరకు పాలు, కప్పు వరకు నీళ్ళైనా వేసుకోవచ్చు. కానీ కంప్లీట్గా ఇలాగ పాలతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చూడండి, మనకి చక్కగా ఉడికిపోయి దగ్గరికి పడింది కదా, పాలు మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోయినాయి. కన్సిస్టెన్సీ మనకి చూడండి కొంచెం థిక్ అయింది కదా. ఈ టైంలో తురుముకున్న బెల్లం వేసుకోండి. బెల్లం అయితే మనం ఏ కప్పుతో తీసుకున్నామో క్యారెట్ తురుము, అదే కప్పుతోటి అరకప్పు కంటే కొంచెం ఎక్కువ, 3/4 కప్పు కంటే తక్కువ పడుతుంది. మీరు తినే టేస్ట్ని బట్టి అయితే బెల్లాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇది తురుముకున్న బెల్లం వేసేసుకొని అది మనకి కరిగి కొంచెం మరలా లూజ్ అవుతుందండి. మరలా మొత్తం కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మీకు బెల్లం వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలకి మళ్ళీ కొంచెం లూజ్ అయ్యి మళ్ళీ ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఇది చూడండి, ఇట్లా థిక్గా అయింది కదా కన్సిస్టెన్సీ. చూడండి చక్కగా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు ఈ టైంలో యాలకుల పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసము. ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, నేతిలో ఫ్రై చేసుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసేసుకొని
కొంచెం ఉంటే మీకు ఇష్టం ఉంటే కొంచెం ఒక టీ స్పూన్ వరకు అంతా నెయ్యి వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆల్రెడీ మనం చిక్కటి పాలతో చేసాం కాబట్టి నెయ్యి కూడా అవసరం ఉండదండి. జస్ట్ నేనైతే కొంచెం నెయ్యి వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. ఇంతేనండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.